ఈ మనసుని ఈ పరిగెట్టి మనసునమ్మ మనం ఆపుకోవాలి. ఎందుకంటే అది గమనించుకుంటేనే అది ఆగుతుంది, వేగం తగ్గుతుంది, మనసు వేగం తగ్గుతుంది. వేగం తగ్గిన తర్వాత సంకల్పాలు వస్తూ ఉంటాయి. మరి వాసనలు ఉంటాయి కదమ్మా, అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ లయం అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాయి, సంకల్పాలు తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడో అది కలుగుతుంది. మళ్ళీ దాన్ని ఎలా తీసుకోవాలో మనకి తెలుసు కదా. ఒక్కొక్కటికి అలా బయటికి వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఇంకా స్పందన ఉండదన్నమాట. ఎలాంటి సంకల్పం వచ్చినా మన మనసు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఏది దృష్టి పెట్టుకోము. ఏ ఆలోచన అయినా సరే, మానసిక స్థితి ఏదైనా సరే బ్రహ్మం చేసేస్తాం. అంటే విడిగా కనపడదు అనమాట, విడిగా ఉండదు. దాన్ని అలా చేసేసుకుంటాం. అలా చేయగా మన సాధన ఏమవుతుందంటే ఇంకా సాధన లేని స్థితికి వెళ్తాం అనమాట. అయ్యో ఇదంతా కూడా ఉన్నదంతా అదే అని గుర్తింతాం కాబట్టి ఉన్నది విడిగా, నాకు విడిగా ఏమీ లేదు, విడిగా ఉన్నదంతా బ్రహ్మమే ఉంది, ఇది విడిగా చూశాను కాబట్టి విడిగా కనిపిస్తాను నాకు, ఇది ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉంది అని దాన్నే ధ్యానిస్తాం. ఆ ధ్యానం చేయకపోయినా దాంతోటే ఉన్నాం కాబట్టి ఆ ధ్యానం చేసినట్టే, మనం ధ్యానంగా మిగిలినట్టే అక్కడ. అంటే ఆ ఖాళీగా చూస్తున్నాం కదమ్మా, అది ధ్యానమే కదా. కళ్ళు బయటికి కళ్ళు మూసుకున్నా ధ్యానంగానే ఉంటున్నాము, కళ్ళు తెరిసినా ఖాళీనే చూస్తున్నాం. అంటే ఇది అంతా కూడా మనకి ఉండి లేనట్లు ఉంటుంది కానీ లేదు, మన భావనలో లేదు అది. అలా చేసుకున్నాం. మరి అది మన ప్రయత్నం ఉండాలి. తర్వాత దైవానుగ్రహం మన మీద ఉండాలి. అప్పుడు కానీ మనం దీంట్లో మనం తరించలేమమ్మా. మనం బ్రహ్మంగానే ఆత్మతత్వం మీద ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత సరైన సద్గురువు దొరకాలి. సరైన సద్గురువు దొరికిన తర్వాత మరి దాన్ని మనం ఆ వేదాంత వాక్యాలని లోపలికి అనుభవంలోకి తీసుకోవాలి, ఆచరించాలి. దాన్ని మనం అనుభవపూర్వకంగా గ్రహించాలి. అప్పుడు కానీ ఆ గ్రహించినా మిగలటానికి ఇంకా టైం పడుతుందమ్మా. తెలియబడినా దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఆ టైం పడుతుంది. ఆ టైం అంటే ఏంటి, దీన్ని గమనించుకోకపోతే, లోపల స్థితిని గమనించుకోకపోతే మనం బయటికి మాట్లాడకుండా ఉంటున్నాము మౌనంగానే. అందరూ చూసిన వాళ్ళకి మనం మంచితనం కాదు కదమ్మా. మనం భగవంతుడి దృష్టిలో మనం ఎలా ఉన్నాము, లోపల ఎలాంటి మననం చేస్తున్నాము, ఎలా స్థిరంగా నిలబడుతున్నాము, అది కదా భగవంతుడు సాక్షిగా చూస్తున్నాడు. మరి అదే కదా నేను సంస్కారాలు పోగొట్టుకుంటున్నాను. బయటికి ఇది కాదమ్మా అసలు. మన లోపల ఆంతర్యంలో మనల్ని మనం గుర్తించుకోవాలి. మనం మౌనంగా ఉంటున్నాం లోపలికే, అలా బయటికి చేసే పని కూడా జరుగుతుంది కానీ మనం మౌనంలోంచే జరుగుతుంది, విడిగా జరగట్లేదు. అప్పుడు మనకి మౌనం ఉన్నట్టే కదా అక్కడ. ఆటోమేటిక్గా ఏది ఎలా జరుగుతూ ఉన్నా అందులో నుంచే జరుగుతుంది కాబట్టి, విడిగా లేదు కాబట్టి మౌనమే అక్కడ. బ్రహ్మీ స్థితిగా ఉంటున్నాం, నిలబడుతున్నాము. జరిగేదంతా కూడా బ్రహ్మంగానే జరుగుతుంది కానీ విడిగా జరగట్లేదు. మనసు ఉన్నప్పుడు ఏం చేస్తుంది, అయ్యో నేను ఇలా మౌనం పాటించాలి, నేను లోపల మౌనం రావాలని తెలియదు కాబట్టి బయటికి మాట్లాడకుండా ఉంటే అది మౌనం అవ్వదని అక్కడ గ్రహించుకోవాలి. లోపల ఎలా ఉంటాము అంటే మనసు కదలికలు తగ్గుతాయి, అది ఆటోమేటిక్గా మౌనమే. ఇంకా ఆ కదలికలు తగ్గితే ఆటోమేటిక్గా మౌనమే. తర్వాత ఏం చేస్తాము, అది కదలనట్టుగా మనకి ఖాళీలోంచే కదులుతుంది కానీ విడిగా కదలదు అసలు. అది మనకి విడిగా కనిపించదు అసలు, అంతే. లోపలదే మనకి ఇంక విడిగా లేదు. అప్పుడే బయటికి కూడా విడిగా కనపడతాం. మన లోపల స్థితి మార్చుకున్నప్పుడే బయటికి విడిగా కనపడకుండా ఉంటుంది. మరి అంటే మనం తయారైన వస్తువు, బంగారం నుంచి తయారైన వస్తువు బంగారమే అయ్యింది కదా. అలాగే బ్రహ్మంలో నుంచి వచ్చిన ప్రతిదీ కూడా విడదీసుకున్నప్పుడు ఉన్నది ఒకటి బంగారమే ఎలా అవుతుంది. వస్తువుని కరిగితే బంగారమే ఎలా ఉందో అలాగా ఉన్నది అక్కడ బంగారమే. లోపల ఆ ఖాళీ చైతన్యమే ఉంది మనకి. మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకే స్థితిలాగా మనకు అలా ఉంటుంది. మరి అదే బ్రహ్మ అనుభూతి మనం చెందటం. నేనెవరిని అని తత్వవిచారణ చేసుకున్నాం. నేనెవరిని కాదు,
నేను అదై ఉన్నాను అనేసి మనం తత్వ విచారణ చేసుకున్నాము. నేనే అదయ్యే ఉన్నాను, ఉన్నదే అది అని విచారణ చేసుకున్నాం కదా. ప్రతి కథలకి గమనించుకుంటూ ఉన్నమాలానే మనకు ఇప్పుడు సంకల్పాలు రాహిత్యం అయినాయి. మరి ఖాళీ అవుతుందండి. ఖాళీ లోపల ఖాళీ చేసుకుంటేనమ్మా ఎంత బాగుంటుంది. అంటే బయటికి విధిలో ఉన్నది జరుగుతూనే ఉంటుంది. విధిలో ఉన్నదంతా కూడా కరెక్ట్గానే జరుగుతుంది. ఏది ఎలా జరిగినా మనకి ఏమీ ఇబ్బంది కలగట్లేదు. అది ఎలా జరిగితే అలా జరగనివ్వు. నాకెందుకు, నా బ్రహ్మస్థితి నేను కదలకూడదు. నేను అయ్యి ఉన్నాను కదా. నేను ఎవరిని, నేను అయ్యి ఉన్నాను. ఉన్నదాంతో నేను మిగలాలి అంటే నేను మరి దేన్నైనా సరే బ్రహ్మంగా చూడాలి. మిగలాలంటే చూడాలి కదమ్మా. మన దృష్టి ఎప్పుడూ కూడా దివ్య దృష్టి ఉండాలి మనకి. ఆ దృష్టి సక్రమంగా ఉన్నప్పుడు మనకు సిద్ధులు, వాక్కు సిద్ధి, మనశ్సిద్ధి, మంత్రసిద్ధి, అన్ని సిద్ధులు మనమే. ఎందుకంటే 64 కళలు అంటారు కదా. మరి 64 కళలో కూడా ఆ బ్రహ్మమే కదా. ప్రతి ఒక్కళ్ళకి ఒక్క కళ ఒక్కటన్నా ఉంటుందంటమ్మా అందరికీ కూడా. అలాగా ఆ కళ ఆ భగవంతుడు, ఆ భగవంతుడిలోంచే వచ్చినాయి ఈ 64 కళలో కూడా. మరి దేంతో సంబంధం అంటే బ్రహ్మ సంబంధం మూలాని, ఆ దివ్య ఆ ఆనందం స్థితి మూల. అక్కడ మనం ఎలా ఉంటున్నాం ఆ ఆనంద స్థితి మూలని, అది అక్కడ సమాధి అంటే అదే దివ్య దృష్టి అన్నమాట. ఆ దృష్టి పరమాత్మ దృష్టి, మనకే విడిగా దృష్టి లేదు. అందుకని ఎలా ఉంటున్నాం మనం, అన్ని సిద్ధులు కూడా వాక్శుద్ధి, మనశ్శుద్ధి, మంత్రసిద్ధి, దేహశుద్ధి అన్నీ కూడా ఆ బ్రహ్మమే అయ్యింది. అన్నీ కూడా అంటే మన జీవితమే మారిపోతుందమ్మా. బ్రహ్మంగా నిలబడితే ఈ జీవితం కాదమ్మా. అసలు మనసు పెట్టి నేనే చేయాలి, నా వల్ల అవ్వాలి అన్నది అంతా కూడానమ్మా అసలు ఈ జీవితం కాదమ్మా. అసలు బ్రహ్మ జీవితమే అసలైన జీవితం. మరి అటువంటి జీవితంలో జీవితంగా నేను మిగలాలి. అటువంటి జీవితంగానే నేను మిగలాలి అంటే ఆ జీవితం నేనే అయి ఉండాలి. విడి జీవితం నాకొద్దు. బ్రహ్మ జీవితం అయి ఉండాలి. కానీ విడిగా రెండో జీవితం నాకొద్దు. మరి అలా మిగలాలి. అలా మిగలాలన్నప్పుడు మరి నా స్థితులు అన్నీ నేను మార్చుకోవాలి. మరి నా సిద్ధులు వచ్చినవన్నీ కూడా బ్రహ్మార్పణం చేయాలి. కోరిక ఉండకూడదు నాకు అక్కడ. కోరుకున్నప్పుడే నాకు మళ్ళీ దిగజారిపోతాను. నేను బ్రహ్మంగా మిగలలేను కోరుకుంటేనే. మరి కోరిక ఎవరి కోసం? మన కోసమే. మనంగా నిలబడటం కోసం మనం ఉండాలి, నేను ఇలా బ్రహ్మంగా నిలబడాలి అని మన కోసం మనం అది అనుకోవాలి తప్ప విడిగా అసలు ఏమీ లేదమ్మా. విడిగా ఏమీ లేదు అసలు. ఏ సంబంధం ఉంది మనకి? బ్రహ్మ సంబంధమే ఉంది. బ్రహ్మ స్నేహితులే ఉన్నారు. మరి బ్రహ్మ మాటే ఉంది, బ్రహ్మ దృష్టి ఉంది, బ్రహ్మంగా చూడటమే ఉంది, బ్రహ్మంగా మాట్లాడటమే ఉంది. మరి ఈ నడతంతా ఎలా వచ్చిందమ్మా అసలు? ఎలా వచ్చింది? ఎంత జాగ్రత్తగా ఉంటే మనకి ఇటువంటి నడత వస్తుంది మనకి. అంటే నాకెందుకు ప్రతిదీ కూడా నేనున్నాను, ఇదంతా నాకు అవసరం లేదు, నేనే ఉన్నాను, అన్నిటిలోనే నేనున్నాను, అంతటా నేనే ఉన్నాను, నాకు దేనితోటి నాకు పని లేదు, పని అనవసరంగా నేను కలగజేసుకోను. ఆ పని భగవంతుడే విడిగా ఎక్కడున్నాడు. అలాగా ఆత్మ సంబంధం, మన జన్మస్థానం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఏకమవ్వాలి మనం. మన జన్మస్థానం ఎవరో బ్రహ్మమే కదా. అందులోనే విలీనం అవ్వాలి, అందులోనే కలిసిపోవాలి. ఎప్పటికైనా సరే సంపూర్ణంగా అవ్వాలి. మరి అంటే సంపూర్ణంగా అంటే ఏంటంటే నీ మనసుని బ్రహ్మాధీనంలో ఉంచినప్పుడు, అక్కడ విడిగా దాన్ని ఉపయోగించినప్పుడు అక్కడ బ్రహ్మంగా మిగులుతావు కాబట్టి సంపూర్ణంగా మిగులుతుంది. ఇది మరి చివరి శ్వాస వరకు మిగలవలసిందే. మరి ఏ క్షణాన్ని ఈ శ్వాస ఆగిపోయినా అక్కడ బ్రహ్మంగా అవుతుంది. అందుకనే మనం దేనికి కదుపుకోవద్దమ్మా. ఇదంతానే మనకి ఇందులో అంతానే ఇష్టం కలిగేస్తుంది. ఈ ఇష్టాన్ని
మనం బ్రహ్మమయం చేసేసుకోవాలంతే, విడిగా చూడకుండా. ఈ ప్రతి కథలకి నేనమ్మా బ్రహ్మార్పణం చేసేసుకుంటే హాయిగా అలా ఉంటాం. ఇప్పుడు మనం హాయిగానే ఉంటున్నాం కదా, ఈ హాయి ఎల్లవేళలా ఉండాలన్నమాట, ఎప్పుడూ కూడా ఉండాలన్నమాట ఈ హాయి. బ్రహ్మార్పణమమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ, బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. అమ్మ ఏం చెబుతున్నారంటే, చివరికి మోక్షం కావాలి అనే కోరిక కూడా నువ్వు వదలాలి. అంటే కోరికే కదా అన్ని అనర్థాలకి మూల కారణం ఒక్క కోరికే. మరి మోక్షం కావాలి అనే కోరిక నీకు ఎందుకు పుట్టాలి అంటే, నువ్వే అదై ఉన్నావు. ఆటోమేటిక్గా నువ్వు బ్రహ్మానవాన్ని తెలిసినప్పుడు ఆటోమేటిక్గానే అక్కడ మోక్షం ఉంది. ఎప్పుడైతే ఇలా ఆత్మనిష్టగా మిగులుతున్నామో అక్కడ మోక్షమే కదా ఉంది. మరి దేనికోసం కోరుకోవాలి మనం అంటే, మనం స్వతసిద్ధంగా అయ్యి ఉన్నాము. మరి జ్ఞానంగా పరిపూర్ణ జ్ఞానం మనకు ఉండాలి. ఆత్మానందం అనుభవించాలి అంటే పరిపూర్ణమైన జ్ఞానం కావాలి. అప్పుడు అనుభవపూర్వకంగా మనం అర్హత సంపాదించగలుగుతాం. మరి మన కర్తవ్యం మనం పూర్తి చేయగలుగుతాం. తెచ్చుకున్నాం కదా, మరి దేహాన్ని తెచ్చుకున్నాం కదా, మరి తెచ్చుకున్నందుకు ఈ కర్తవ్యం పూర్తి చేసుకుని కర్తగా కాకుండా మరి నేను ఎలా మిగలాలి? నేను కర్త నా మీద వేసుకోకూడదు. పరమాత్మే కర్త అయి ఉన్నాడు, వాడే చేస్తున్నాడు, వాడే చేస్తున్నాడు, ఉన్నదంతా వాడే అయి ఉన్నాడు. మరి ఎప్పుడైతే నాకు ఆ భావన కలిగి ఆ భావనకి అతీతమైన వాడు తానే అని గ్రహించానో అప్పుడు నాకు ఇంకా కోరిక ఏంటి, క్రోధం ఏంటి, ఏమీ ఉండదు కదా. మరి మన చివరి జీవితం ఎలా సాగించాలి, మనకి వృద్ధాప్య జీవితం ఎలా సాగించాలి అంటే పెట్టింది తినాలి, ఉన్నదాంతో ఉండాలి. ఏ క్షణమైనా ఉన్నది బ్రహ్మమే. అప్పుడు మనకి ఇంకా మరణ భయం రాకూడదు. ఎందుకంటే దేహం ఇప్పుడు నుంచి మనం తయారవ్వాలి. ఎప్పటికైనా ఈ దేహం నశించిపోతుంది. మరి నశించిపోయే ఈ దేహం నేను కానప్పుడు ఈ భయం ఎవరికి పుడుతుంది? నాకు కాదు, ఉన్నది నేనే అనేసి మనం అలా పరమాత్మగా మిగిలి ఆత్మగా మిగిలి మనం ఉండటమే. అన్ని రూపాల్లోనూ కూడా దాన్నే చూసుకుంటా ఉన్నది అదే అనుకుంటా మన నిజస్వరూపాన్ని మనం గుర్తించుకుంటా. నిజస్వరూపం ఎలా ఉంది అంటే, ఆ తేజస్సు ఎలా ఉంది అంటే మనకు మనసు లేని స్థితిలోనే అక్కడ మనం అంటే ఏంటో మనకు తెలియబడతా ఉంటుంది. మరి ఏ క్షణానికి ఆ క్షణం ఉన్నది అదే, ప్రతి క్షణము ఉన్నది అదే అని మోక్షం కావాలి అని కూడా మనకు అనిపించకుండా ఆత్మనిష్ట కుదుర్చుకుని జీవించటమే మనకు మోక్షం ఆల్రెడీ ఉంది. అంటే పరిపూర్ణమైన జ్ఞానం కావాలి, మన సొంతం అవ్వాలి, మనల్ని మనమే సొంతం చేసుకోవాలి. మనల్ని ఎవరు విడిగా లేవు. మనం అసలు సాక్షిగా చూస్తున్నామంటే, నిమిత్త మాత్రుడిగా చూస్తున్నామంటే, నేను అనే భావన లేకుండా చూస్తున్నాం అంతే. అలాగ ఆత్మనిష్టతో జీవించటమే మరి తత్వమసి అంటారు కదా. నువ్వే ఆ పరమాత్మ, నువ్వే అయి ఉన్నావు, అలా జీవించు. అక్కడే జీవన్ముక్త స్థితి నీకు లభించింది. జీవుడు ఉండగానే జీవన్ముక్తి నీకు. అంటే మన ప్రతి కదలికని మనం గమనించుకున్నప్పుడేనమ్మా ఉన్నది బ్రహ్మం. అక్కడ విడిగా ఏమీ లేదు. విడిగా లేని దాన్ని విడిగా చూస్తున్నదే ఎవరిక్కడ? ఈ విడిగా ఉంది కనిపించింది అన్నది కూడా తానే అయి ఉంది. తనకంటే విడిగా ఏమీ లేదు అని అలా గ్రహించుకుని అలా గ్రహించుకోవటం మిగలటం అంటే జీవుడు పరమాత్మ కలయికే. మనం విడిగా లేకుండా ఒకటేగా చేసుకోవటమే కలయిక. అదే యోగం. భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మరి యోగం చెయ్యి, యోగివిక అన్నాడు. మరి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో యోగిలాగే ఉన్నాం మనం. ఎందుకంటే జీవుడు పరమాత్మ వేరుగా లేదు, ఉన్నది పరమాత్మే అంటున్నాము. జీవాత్మ విడిగా లేదు, పరమాత్మ విడిగా లేదు, ఉన్నదంతా ఒక్కటే అంటున్నాము.
మనం అంటే ఆ మనసుని ఆత్మయందు నిలుపుతున్నాం కాబట్టి యోగం అయిపోయింది, ఆటోమేటిక్గా యోగం అయిపోయింది. అది మన మనసు కదలట్లేదు ఇంకా అక్కడ. మరి ఎలా ఉంటుంది అక్కడ? మన దారి ఎలా ఉంది? ఎంత బాగుంది మన దారి అంటే మనకి ఏ క్షణానికి ఆ క్షణం మన ప్రయాణం, ఈ జీవిత యాత్ర, ఇది జీవుడు యాత్ర జరుగుతుంది. ఎలా ఉంది ఈ యాత్రలోని? మనకి భావన పరమాత్మగా మలుచుకున్నాం కాబట్టి మన దారి అంతా కూడా మనకి ఒక మనసుని ఒక పట్టుదలగా చేసాం, గ్రహించాం మనం. ఇది మనసో, ఇది విచ్చలవిడిగా తిరుగుతుంది, దీన్ని నా వైపుకి తిప్పుకోవాలి, నేను పరమాత్మ వైపుకి తిప్పుకొని ఈ మనసును నేను నిలబెట్టుకున్నప్పుడే నేను పరమాత్మగా నేను మిగలగలుగుతాను. మరి ఉన్నది అదే కదా, ఈ ఖాళీ చైతన్యమే కదా ఉంది. మరి అందులోనే భావన లేని స్థితి అంటే ఏంటి? ఖాళీయే కదా. అంటే ఖాళీని విడిగా చూడట్లేదు కదా, ఉన్నదే ఖాళీ అయి ఉంది కదా. అదే కదా సాక్షాత్కారం అంటేనే. సాక్షాత్కారం అంటే ఏంటి? ఉన్నదదే ఉన్నదదే ఉన్నదదే, దాంతో మిగలటమే సాక్షాత్కారం. మరి జీవరాశులన్నీ ఉన్నాయి, దేన్ని దర్శించున్నాయి అంటే తన నిండే జరుగుతుంది. ఇదంతా కూడా సమస్తం కూడా అన్ని గ్రంథాల్లోనే అదే ఉంది, జ్ఞానం అంతా అదే మిగిలింది, ఉపనిషత్తులన్నీ కూడా ఒకటే అయి ఉంది. మరి కుండలిని శక్తి జాగృతం అవ్వాలి అంటారు కదా, అంటే మనకు జ్ఞానోదయం అవ్వటం, జ్ఞానోదయం కలగటమే, మనకు జ్ఞానం ఉదయించిందే మనలోని మిగిలటానికి చూసుకుంటుంది, అదే కుండలిని శక్తి. ఆ శక్తి ఎప్పుడైతే జాగృతమైందో మనకి ఇంకా మానవుడికి ఎలా ఉంటుంది? యోగం సిద్ధించింది. చిత్తంలో వృత్తులన్నీ, మరి మన చిత్తంలో వృత్తులన్నీ నశించిపోతాయి కదా, నశించిపోయినప్పుడు అక్కడ యోగం అవుతుంది. కర్మ చేస్తున్నాం, జ్ఞానం చేస్తున్నాం. మరి కర్మ ఎలా చేస్తున్నాం? మనం బ్రహ్మార్పణంగా చేస్తున్నాం ప్రతి కర్మని. మరి నేను తత్వంతో మిగిలి ఉంటున్నాను, తనతో తాను ఉంటున్నాను, మిగిలి ఉంటున్నాను అంటే అక్కడ మనసు కదుపుకోకపోతే ఏమీ ఆలోచన లేదు. అక్కడ కదిలిందనుకోండి, కదిలినప్పుడు ఎలాగా? నాతో నేను ఉండాలి కదా, ఉన్నదే నేను కదా అనేసరికి ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు యోగమే కదా అది. తత్వాన్ని తెలిసినప్పుడే మనకు యోగం సిద్ధించింది. యోగం ఎప్పుడైతే సిద్ధించిందో మన చిత్త వృత్తులన్నీ కూడా నశింపైపోతాయి. జీవాత్మ పరమాత్మలు ఎప్పటికైనా ఐక్యం అవ్వాలి కదా, అది ఉండగానే ఇప్పుడు తానుగా మిగలాలి, ఉండగానే తానుగా మిగలాలి. మరి మనం ఎవరిని హింస పెట్టకూడదు అని అంటున్నామే, ఆ హింస అంటే ఏంటి? మన మనసులో ఎవరి మీద కూడా హింస అనేది మననం జరగకూడదు, అదే హింస అంటేనే. ఆ మరణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అది హింస. మనసులో తలపెట్టుకున్న హింసే, బయటికి మనం వాక్కు ద్వారాగా మరి మనం ఎవరినైనా ఏమన్నా అన్నా అది కూడా హింసే. ఎందుకంటే మన వాక్కు బ్రహ్మంలో ఉంటే మనకి అన్ని సిద్ధులు ఉంటాయి. వాక్కు శుద్ధి జరుగుతుంది. మరి అప్పుడు మనం లేదంటే సిద్ధి జరగకపోతే మనకి వాచక దోషాలు అంటుకుంటాయి మన లోపల. ఆ దోషాలు మనకెందుకు? చూసింది మంచి చూద్దాం, విన్నది మంచి విందాము, మాట్లాడేది మంచి మాట్లాడదాము, అప్పుడు మనకి ఎటువంటి దోషాలు లేవు. లోపల కూడా దోషం ఉండకూడదు, ఎందుకంటే మన లోపల కించిత్తు కూడా ఎవరి మీద కూడా ఏమీ కూడా ద్వేషభావన అన్నది అక్కడ కలగకూడదు. అది ఎంత దోషం, లోపల ఉన్నదే ఎక్కువ దోషం మనకి, అదే హింస పెడుతున్నాం అన్నమాట. ఎవరి మీద హింస పెడుతున్నాం మనం? మన మీదే, మన నీడకే మనం హింస పెట్టుకుంటున్నాం అంతే. మన నీడ నిజం అనుకున్నాం కాబట్టి దీనికే మన హింస కలుగుతుంది. మరి పరమాత్మ అలా కాదు కదా, తనకు తాను ఉన్నాడు, తనకి ఏమీ లేదు, తన నుండి జరుగుతూ ఉన్నా సరే నేను అనే అలా భావనే లేదు కదా, ఉన్నదే తాను, ఆ శక్తి. మరి అందులోంచి జరుగుతుంది కాబట్టి తనకి ఏమీ లేదు, సాక్షిగా ఉన్నాడు కాబట్టి మనం అలా ద్రష్టగా అలా మిగలాలి. దృశ్యంగా కాకుండా అలా ద్రష్టగా మిగలాలి. మిగలగా కదా మనం అంటే ఏంటో మనం అక్కడ తెలియబడుతుంది. మరి మనం ఎలా కరిగిపోతాము అంటే, మరి ఉప్పు బొమ్మ ఉంది, నీటిలో కరిగిపోతే నీటిలో వేయగానే వెంటనే కరిగిపోతుంది. మరి అలాగే మన బ్రహ్మంగా మన మనసుని బ్రహ్మ వైపు తిప్పినప్పుడు అందులో కలిసి తీరుతుంది.
ఎందుకంటే ఇంక వేరే స్థానం లేదు అక్కడ. నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తున్నాయో జీవరాశులన్నీ కూడా ఎప్పటికైనా బ్రహ్మంగా మిగలవలసిందే. అలా బ్రహ్మంగా మిగిలినప్పుడే మనకి వచ్చిన పని అక్కడ సార్థకం అవుతుంది. వచ్చిన పని సార్థకం అవ్వాలి అంటే మరి నా టైం వేస్ట్ చేసుకోకూడదు. మరి మోక్షం అంటే ఏంటి, విడుదల అంటే ఏంటి, మొత్తం నిత్యం అంటే ఏంటి, అనిత్యం అంటే ఏంటి, అన్నీ మనకి మన తత్వ విచారం ద్వారాగా గ్రహించాలి. గ్రహించినప్పుడే మిగలటానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మార్పణం. మనకి సాక్షాత్కారం అంటే ఏంటమ్మా? మనకి ఈశ్వరుడు సాక్షాత్కరించాలి అంటారు కదా. మరి ఆ సాక్షాత్కారం అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి అసలు? దాని గమ్యం ఏంటి? దాని మూలం ఏంటి? ఆ మూలమే కదా సాక్షాత్కారం. దాని గమ్యం సాక్షాత్కారమే కదా. మరి జ్ఞానం అంటే మిగలటం కదా. మిగలడం, ఉన్నదాంతో ఉన్నట్టు మిగలటమే జ్ఞానం. అదే సాక్షాత్కారం అంటేనే. మరి ప్రపంచంలో మనదంటూ ఏమన్నా ఉందా అంటే మనదంటూ ఉన్నదే ఒక్క సాక్షాత్కారం ఒకటే మనదంటూ ఉంది. మరి చివరికి ఏమీ లేదు. శరీరమే నీది కానప్పుడు మరి సాక్షాత్కారం అంటే మరి శరీరాన్ని దాటినప్పుడే కదా ఉన్నది, అది అయ్యింది కదా. అదే కదా సాక్షాత్కారం అంటేనే. మరి అలా మిగిలినప్పుడే మరి నీకు ఈ పరికరంగా దీన్ని వాడుకుంటున్నావు, దీన్ని వినియోగించుకుంటున్నావు, నీ సహజ స్థితిలో నువ్వు ఉంటున్నావు. అప్పుడు కదా ఆత్మస్థితికి మనం చేరుకున్నట్టు. కేవలం కేవలం ఆత్మే అప్పుడు, విడిగా ఏమీ లేదు అక్కడ. మరి అలా కేవలం ఆత్మగా మనం మిగలటమే మనకి జన్మకి వచ్చిన పని. మన జన్మకి వచ్చిన పని మనకి మన శక్తిని మనం వినియోగించుకోవటం. దైవీ శక్తి ఉంది కదా. ఆ దైవీ శక్తిని మనం ఎప్పుడైతే వినియోగించుకుంటున్నామో మరి వినియోగించుకోవటానికి వచ్చాం. ఈ దేహాన్ని పరికరంగా తెచ్చుకున్నాం. మరి అది ఎలా వినియోగించుకోవాలి అంటే మరి ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత మరి అనుభవించినా ఇది కాదు కదా. ఇదంతా కూడా ఈ శాస్త్రాలు అన్నీ కూడా అనుభవ జ్ఞానానికి సరిపోదు కదమ్మా. శాస్త్రాలు అనేక రకాలు చెప్పినవి. మరి మన అనుభవ సిద్ధంగా మనం మిగలాలి అంటే మనం బ్రహ్మంగా ఉన్నదాంతో ఉండటం అదే బ్రహ్మం అంటేనే. మరి ఏ క్షణానికి ఆ క్షణం ఉన్నదే, ఎప్పుడూ ఉందే. ఎప్పుడూ ఉన్నవాడితో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే ఈ జరిగేదాన్ని నిజం అనుకుంటున్నాను కాబట్టి ఉండటానికి నాకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఈ జరిగేది జరగంది అంతా బ్రహ్మమయం చేసుకున్నప్పుడు అలా ఏ ఇబ్బంది అక్కడ మనకు లేదు కదా. ఇతరులు లేరు, మన భావాలు ఇతరంగా లేవు. అప్పుడు మన శుద్ధంగా ఉంటుంది. మన ఆఖరి జన్మ చేసుకోగలుగుతాం. అప్పుడు ఈ గుణాలన్నింటినీ కూడా మరి అతీతంగా మనం మిగలగలుగుతాము. గుణాలను మనం సవరించలేము. గుణాలే మనల్ని వదిలిపెట్టేయాలి. బ్రహ్మంగా మిగిలినప్పుడు గుణాలన్నీ ఆటోమేటిక్గా అవే మనల్ని వదలాలి. మనం మాత్రం దేన్ని వదలలేము. మరి సాధనలో పరిపక్వత సాధించాలి కదా. మరి సాధించాలి అంటే నేను మిగలటం, జ్ఞానంగా నేను మిగలటం, దృశ్యంగా కాకుండా అదృశ్యంగా. అదృశ్యమైంది నాకు సంబంధం లేదు, నేను పరమాత్మగా మిగలాలి. నాకు ఉన్నది అదే కదా, రెండోది లేదు కదా, నేను దాంతోటే మిగలాలి. మరి కానిదాన్ని కానట్టు, ఉన్నదాన్ని ఉన్నట్టు. కానిదెవరో, కానిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే విడదీసినప్పుడు కానిదానిగా కనిపించింది అంతే. అంతా అవసరమే, అన్నీ అవసరమే. అవసరం లేదంటూ ఏమీ లేదు. సృష్టిలో ప్రతిదీ కూడా అవసరమే. ఎందుకంటే బ్రహ్మం మన కోసం, మనకి ఏది ఎలాంటి ఎదురైనా మన కోసం ఎదురైంది. ఎందుకంటే మనల్ని మనంగా మిగుల్చుకోవటం కోసమే ప్రతిదీ ఎదురవుతుంది. మరి ఎందులోని కలవకూడదు, మనతోటే మనం కలవాలి. మన ఆత్మసిద్ధి మనకు ఉంది కదా, ఆ సిద్ధి ఆ బలం మనకి మిగలాలి. ప్రతి క్షణము కూడా ఆత్మబలమే మనకు మిగలాలి. మనోదృష్టి కాకుండా, దేహ దృష్టి కాకుండా, లోపల భావనలో దృష్టి, పరమాత్మ దృష్టి మనకు మిగలాలి. అప్పుడే మనం అన్ని భూతాల్లోని ఉన్నది నేనే అనేసి
సర్వభూతాలు కూడా తానే అయి ఉంది. మోక్షం పొందటానికే ఉన్నాయి అన్నీని. మరి ఎప్పటికైనా మోక్షానికి అర్హత ఉంటుంది అన్ని జీవరాశులకి ఉంది. అంటే అన్ని జీవరాశులకి అంటే మానవుడికి బుద్ధి ఉంది కాబట్టి ఇక్కడ సాధించుకోవాల్సింది ఉంటుంది. మరి జీవరాశులన్నీ కూడా మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి. ఎత్తి అవి కూడా తరించాలి బ్రహ్మంగా. ఎప్పటికైనా మరి బ్రహ్మంలోకి ఏకమవ్వాలి కాబట్టి మన దృష్టి ఎంతసేపు కూడా ఆత్మవైపు ఉన్నప్పుడే, మనం ఆత్మను అన్వేషించినప్పుడే మనం సాక్షాత్కారం అవుతుంది. క్రమేప ఆత్మలోని లయమవుతుంది. మరి అదే సాక్షాత్కారం. మరి ఇటువంటి స్థితి మనం సంపాదించుకోవాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి అంటే సాక్షాత్కారం వైపుకే దారి తీయాలన్నమాట. అంటే నన్ను నేను సాక్షాత్కరించుకోవటమే సాక్షాత్కారం, నాతో నేను మిగలటమే సాక్షాత్కారం, ఉన్నదంతా నేనే అని ఉండటమే సాక్షాత్కారం. మరి అంటే అన్ని కర్మల్ని త్యాగం చేసేస్తే అప్పుడు మనం మిగులుతామమ్మా. ఏ కర్మనైనా నేను నాది లేకుండా త్యాగం చేసేస్తే మనకి ఆత్మజ్ఞానం అక్కడ మిగులుతుంది. అలా ఆత్మజ్ఞానం మిగిలినప్పుడే కదా మనం తెచ్చుకున్న పని, మనకి ఈ సంస్కారాలు తెచ్చుకున్నవన్నీ దగ్ధమవుతున్నాయి. మరి దేన్ని దర్శించుతున్నాము, దేనితో తాదాత్మ్యం చెందుతున్నాము, దేనితో విడిపోతున్నాము, దేనితో బంధం ఏర్పరచుకుంటున్నాము. పరమాత్మతోటేమో బంధం ఏర్పరచుకుంటున్నాము, లేని దాన్నేమో నశించిపోయేదాన్నేమో బంధం తగ్గించుకుంటున్నాము, పరమాత్మతోటి మిగులుతున్నాము అక్కడ. మరి మిగిలిదంతా ఉన్నదంతా పరమాత్మే. మిగిలింది ఎవరు? ఇప్పుడు లెక్క అయిపోయాక సున్నాయే కదా తీసివేసేస్తే సున్నాయే కదా మిగులుతుంది. మరి అలా మనం అన్నీ తీసేస్తే ఏముందమ్మా, మనమే ఉన్నాం అక్కడ. అన్నీ తీసేస్తే బ్రహ్మమే ఉంది అక్కడ. మంచి అవని, చెడు అవని, సుఖం అవని, లాభం అవని, ఏదైనా సరే పరమాత్మే ఉంది అక్కడ. మరి కష్టాలు అవని, సుఖాలు అవని, చిక్కుముళ్ళు అవని, వాదన అవని, భేదం అవని, ఏదైనా సరే అలా బ్రహ్మమే. ఇంకా దానికంటే విడిగా లేదు. మరి విడిగా లేని దాన్ని అంటే విలువ దేనికి ఇవ్వాలి అంటే పరమాత్మకే కదా మనం విలువ ఇవ్వాలి. మరి ఇంత కష్టపడి తెచ్చుకున్న జన్మని మనం వృధా చేసుకోవట్లేదు తెలిసింది కాబట్టి సాధారణంగా ఉన్నాము. మరి బ్రహ్మం మీద శ్రద్ధ పుట్టింది. శ్రద్ధను బట్టి మనకి ఇంకా ఓటమి లేదు. ఇంకా విలువ బ్రహ్మానికి ఇచ్చినప్పుడు ఇంకా ఓటమి అనేది ఏముంటుంది? ఇంకా పరమాత్మగా మిగులుతాం. మన లక్ష్యం వైపుకి మనం దారి తీసేస్తాం. భగవంతుడే నువ్వే ఉన్నావని శరణాగతి పొందుతాము. ఇది మన ప్రయత్నం ఉండాలమ్మా. గాలిలో దీపం పెట్టేసి వదిలేయటం కాదు కదా, మన ప్రయత్నం ఉండాలి. మన విజయం సాధించాలి కదా. తప్పకుండా విజయం సాధించాలి అంటే నేను ప్రయత్నం మాత్రం వదలకూడదు. మరి ఇందులో నాకు ఎటువంటి సందేహం లేకుండా నా భావన నిరంతరం బ్రహ్మచారిగా ఉండాలన్నమాట. మనం బ్రహ్మంగా ఉండటమే బ్రహ్మచారిత్వం. అలా బ్రహ్మంగా ఉండటమే సత్య మార్గంలో నడిచినప్పుడే బ్రహ్మచారం. అంటే ఇంకా మనకి ఏమీ లేనప్పుడే అక్కడ బ్రహ్మంగా మిగులుతాం కాబట్టి అదే బ్రహ్మచారి అనమాట. సాక్షాత్కారం అన్నమాట. ఆడే గురువు అనమాట, ఆడే దైవం అనమాట, ఉన్నదే వాడనమాట. మరి కోరికలు లేవన్నమాట. ఏ కోరికైనా సరే మనకి నశించిపోయేదే. ఈ కోరికలు కోరుకుంటున్నాం తీరతాంది, అదంతా నశించిపోయేదే కదా. నశించని దాన్ని పట్టుకున్నప్పుడు అన్ని కోరికలు అవే తీరుతాయి, ఇటు కర్మ పోగడదు కదా. మనకి అసలు కోరికను వదిలేస్తేనే కోరిక మనం సక్రమంగా జరుగుతుందమ్మా. మనకి గుణాలు దాటుతాం కదా, అప్పుడు కోరిక వదిలేస్తే ఈ గుణాలతో సంబంధం ఉండదు. కోరిక ఉందనుకోండి అక్కడ తీరదు. మరి రజోగుణము తమో ఇది ఈ గుణాలన్నీ మనం పెంచుకుంటూ ఉంటాం. ఆ కోరిక తీరక అంటే కోరిక తీరకపోతే ఏం చేస్తుందంటే ఇతరుల మీద చూపించేస్తుంది ఆ ప్రభావం. మరి అదంతా కూడా దోషమే కదా. మరి ఆ దోషం మనకొద్దు. అందుకనే మనం ఆత్మనే దర్శిందాము, ఆత్మగానే లయమవుదాము. ఆత్మగానే ఆ అర్థకర్పూరం ఎలా అయితే హరించిపోతూ వెలుగునిస్తూ హరించిపోయిందో అలా ఈ భావన
శూన్యం చేసుకుందాం, బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాము. ఈ భావన ఎలా జరిగినా సరే మనకు ఓకే, బ్రహ్మంగానే మిగులుతాము. ఎలా జరిగినా బ్రహ్మంగానే మిగులుతాము, విడిగా అసలు మిగలము. మరి అప్పుడు ఎలా ఉంటుంది మనకు? మన మనసు ఎలా ఉంటుంది? ఆత్మవైపుకే దారి తీసి ఆత్మగా మిగలటానికే చూసుకుంటుంది. ఇంకెంతసేపు కూడా ఆత్మగా మిగలటానికే, నేను ఏదై ఉన్నాను దాంతోటే మిగలాలి కదా అనేసి ఈ మనసు ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కడికో వెళ్ళదు. ఈ వర్తమానంలో ఈ క్షణంలో ఉంటుంది అంతే. ఈ క్షణం ఉన్నదాంతో ఉంటుంది. భవిష్యత్తుని ఆలోచించదు, జరిగిపోయింది ఆలోచించదు, జరగబోయే దానికి వెళ్ళదు. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆనందంగా ఉంది కదా, ఆ ఆనందంతో మిగులుతుంది. మరి మనం బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాం కదా, అది ఇంటి దగ్గర కూడా మనం ఇక్కడ వేరు అక్కడ వేరు అనేది లేదు. ఆనందం ఆనందం మన సొంతం, మన లోపల అదే ఉంది. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనసు లేని స్థితి ఉంటుంది కాబట్టి అమ్మ చెప్పే విధానంలో మనం అక్కడ ఆనందంగా ఆనందం అని కూడా అక్కడ లేదు, ఊరికే అలా హాయిగా ఉన్నాం అంతే అక్కడ. అలా అదే ఇక్కడ కూడా ఎక్కడైనా అలా ఉండటం. ఎక్కడైనా అని కాదు, ఎక్కడైనా ఒకటేగా మిగలటమే మన పని అసలు. ఎక్కడైనా ఒకటిగా చూసుకున్నప్పుడే మనకు ఆనందం. ఆ క్షణం ఉంది, ఏ క్షణమైనా ఉందంతే. బ్రహ్మార్పణమమ్మ.